చాలా కాలం తర్వాత సమంత ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి కేవలం హీరోయిన్గా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా తన సత్తా చాటాలని అనుకుంటుంది. ట్రాలలా మూవింగ్ పిక్చర్స్ అనే సంస్థని ఏర్పాటు చేసి తన ఆలోచనలకు అభిరుచికి తగ్గట్టుగా సినిమాలను నిర్మించేందుకు సిద్ధమైంది. విజయవంతంగా అప్పుడే ఆమె శుభం అనే చిత్రాన్ని పూర్తి చేసింది. ఈ సినిమాలో నటించిన నటీనటులంతా కొత్త వాళ్లే. హీరోకి ఒక రెమ్యునరేషన్, హీరోయిన్కి ఇంకో రెమ్యునరేషన్ అనే భేద భావాలు లేకుండా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి సమానమైన రెమ్యునరేషన్ని ఇచ్చి నిర్మాతగా సరికొత్త ట్రెండ్ని నాంది పలికింది సమంత. రీసెంట్గానే టీజర్ని విడుదల చేసిన ఆమె నేడు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా తెలియజేసింది. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు అధికారిక ప్రకటన చేసింది. మే 9న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సమంత అదే తేదీన తన చిత్రాన్ని విడుదల చేయాలని సిద్ధమవటం పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం వచ్చేలా చేసింది. మీడియాలో హరిహర వీరమల్లు చిత్రం మే 9న రాదని ఒక ప్రచారం బలంగా జరుగుతుంది. ఈ విషయం సమంతకి కూడా తెలుసు కాబట్టే ఇలా తన సినిమా విడుదల తేదీని ప్రకటించిందా లేకపోతే తెలియక చేసిందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. ఒకవేళ హరిహర వీరమల్లు చిత్రం అదే రోజున విడుదలైనా పర్వాలేదు అనే ధోరణితో సమంత ఇలా తన సినిమా విడుదల తేదీని ప్రకటించి యాటిట్యూడ్ చూపిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అంటే సమంతకి ఎంతో ఇష్టమని గతంలో ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పటం మనమంతా చూసాం. ఒకప్పుడైతే ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు అందరికంటే ముందుగా శుభాకాంక్షలు తెలియజేసే సెలబ్రిటీస్లో సమంత ఉండేది. కానీ గత 3 ఏళ్ల నుంచి ఆమె పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ఎలాంటి శుభాకాంక్షలు తెలియజేయలేదు. అంతేకాకుండా ఇండస్ట్రీలో అందరి హీరోలను ఇన్స్టాగ్రామ్లో అనుసరిస్తున్న సమంత పవన్ కళ్యాణ్ని మాత్రం అనుసరించటం లేదు. ఎన్నికల్లో సంచలన విజయం సాధించినప్పుడు సినీ సెలబ్రిటీలంతా పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు చెప్పగా సమంత మాత్రం మౌనం వహించింది. దీన్ని బట్టి చూస్తే సమంతకు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం నినాదం తీసుకోవటం నచ్చినట్టు లేదని సోషల్ మీడియాలో ఒక వాదనైతే వినిపిస్తోంది.